ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్ సెట్టింగ్స్ గురించి చూసాం. బేసిక్ సెట్టింగ్స్ లో పర్మిషన్స్, బ్లాక్ రేడర్స్ కొద్దిగా ఇంపార్టెంట్. అలాగే మనం కస్టమ్ డొమైన్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూసాం. నేను దీనికి కస్టమ్ డొమైన్ vnkTech.in అనేది యాడ్ చేశాను, రిమూవ్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి పోస్ట్ అండ్ కామెంట్స్ సెక్షన్ ఉంటుంది. పోస్ట్ అండ్ కామెంట్ సెక్షన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ షో ఎట్ మోస్ట్ పోస్ట్ ఆన్ ద మెయిన్ పేజ్. మీనింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి, వీళ్ళ ట్రైన్ మీకు VLR-train.com అనే సైట్లో సో ఇక్కడ ఇది కస్టమ్ థీమ్. జనరల్గా ఈ కస్టమ్ థీమ్లో మనకి ఎన్ని పోస్టులు కనపడుతున్నాయి? 1 2 3 4 5 6, సో ఒక 20 వరకు కనపడుతున్నాయి మనకి. అలాగే మన బ్లాగ్లో ఎన్ని థీమ్స్ వరకు ఫ్రంట్ పేజ్లో కనపడాలి, ఎన్ని పోస్టుల వరకు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా అందరూ కూడా ఒక పోస్టే కనపడేటట్టు ఫ్రంట్ పేజ్లో పెట్టుకుంటారు. తర్వాత షోకేజ్ ఇమేజెస్ విత్ లైట్ బాక్స్, ఇది అవసరం లేదు. తర్వాత వచ్చేసి కామెంట్ లొకేషన్. కామెంట్ లొకేషన్ వచ్చేసి మనకి ఎంబెడ్ లొకేషన్ లోనే ఉంచుతాం ఎప్పుడు కూడా. ఈ పోస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ పోస్ట్ లో మనకి కామెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది? కింద ఉంది కదా. సో అలాగే ఇది కూడా ఎంబెడెడ్ లొకేషన్ అంటే కింద వస్తుంది. తర్వాత ఎవరు కామెంట్ చేయొచ్చు? ఓన్లీ రిజిస్టర్డ్ యూజర్, లేకపోతే ఓన్లీ గూగుల్ అకౌంట్స్. అంటే ఎవరైనా కామెంట్ చేయాలంటే జీమెయిల్ అకౌంట్ తోటే కామెంట్ చేసేటట్టు అనమాట. ఓన్లీ మెంబర్స్ ఆఫ్ దిస్ బ్లాగ్ అని కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా రిజిస్టర్డ్ యూజర్ అనేది పెడతాము. తర్వాత వచ్చేసి కామెంట్ మోడరేషన్. సో ఏమన్నా మనకి చాలా మంది వల్గర్ కామెంట్స్ పెడతా ఉంటారు, అంటే వాళ్ళ ప్రమోషనల్ కామెంట్స్ కూడా పెడతా ఉంటారు. ఏమని పెడతారంటే, ఓ నైస్ ఆర్టికల్ దిస్ వన్, మళ్ళీ తర్వాత దాని కింద ఏమిస్తారంటే, ఐఎమ్ ఆల్సో క్రియేటెడ్ ద ఇఫ్ యూ వాంట్ బై ద మొబైల్ ఫోన్ క్లిక్ హియర్ అని పెడతా ఉంటారు. అంటే అది SEOలో లింక్ బిల్డింగ్ పర్పస్ యూజ్ అవుతుంది అనమాట. సో అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మనం మోడరేట్ చేసుకోవాలి. అందుకని అన్ని కామెంట్స్ని మోడరేట్ చేసుకునేటట్టు పెట్టుకుంటున్నాను. మోడరేట్ చేస్తే ఈమెయిల్స్ దేనికి రావాలి? APSFT.blogger blogger@gmail.com అనే ఈమెయిల్ ఐడికి మనకి మోడరేషన్, అంటే ఎవరైనా కామెంట్ పెట్టగానే మనకి మోడరేటెడ్ దీనికి కామెంట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత షో వర్డ్ వెరిఫికేషన్, అంటే క్యాప్చా కోడ్. సో కామెంట్ పోస్ట్ చేయగానే క్యాప్చా కోడ్ అడుగుతా, కావాలి అనుకుంటే ఎస్ పెట్టండి. తర్వాత షో బ్యాక్ లింక్స్, సో హైడ్ షో. తర్వాత కామెంట్ ఫామ్ మెసేజ్, మనకి అతను కామెంట్ పెట్టగానే అతనికి రిప్లై మెసేజ్ వెళ్ళిపోవాలిగా. సో ఈ చేంజెస్ అన్ని చేసిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ కొట్టండి. సో ఈ విధంగా మనం కామెంట్ సెట్టింగ్స్ని సెట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.